గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి పుట్టగొడుగుల కూర. దీన్ని మష్రూమ్ కర్రీ అని కూడా అంటారండి. మనకి మామూలు సహజసిద్ధంగా వచ్చే పుట్టగొడుగులు వర్షానికి వచ్చాయి. ఆ పుట్టగొడుగులు అయితే నేను మార్కెట్లో దొరికితే తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. ఇప్పుడు మామూలుగా ఈ హైబ్రిడ్ కాదు, మామూలుగా వచ్చాయి. ఈ కట్ట 90 రూపాయలు అంట. 2 కట్టలు తెచ్చాను. టమాటో చేస్తారు. కూర అయితే ఇది అప్పుడప్పుడు తింటే మంచిది అని అంటారు, సీజన్ వారీగా వచ్చేది కాబట్టి. అందుకని నేను తెచ్చుకున్నాను. నాకు జలుబు చేసినా కూడా అంతగా ఇష్టం కాకపోయినా తెచ్చుకున్నా, కోరిక జావక, ఆరోగ్యానికి మంచిదని. ఏది ఏమైనా మనం ప్రశాంతంగా ఉండదు. మన జీవన విధానం, మనం ఏం తింటున్నామో ఏందో మన బాధలు మనం పడుతుంటాం. కానీ ఏ పనులు తక్కువగా ఉండి లైవ్లు పెట్టుకుని లైవ్లోకి వచ్చి ఎదవలు కొంతమంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మీ సంపాదన అంత, ఇదంతా ఇదంతా మన పుట్టుపురత్రాలు వివరాలు మొత్తం కనుక్కుంటారండి. మనుషులకి ఇదేం దుర్లక్షణమో నాకు అర్థం కాలేదు. ఇద్దరు మనం కాలక్షేపం కోసం మాట్లాడటానికి, బాగున్నారా ఎలా ఉన్నారా అడిగేదానికి సంపాదన వివరాలు, గోప్యతలు అన్నీ కావాలంటారు, అన్నీ తెలుసుకోవాలనుకుంటారు ప్రతి ఒక్క మనిషి నుంచి. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకుండా ఉంటే మనిషి బాగుంటాడు. ఎవరైనా పలకరింపులో ఎలా ఉన్నారు ఏందని పలకరిస్తే బాగానే ఉంటుంది. కానీ మీరు ఎంత సంపాదిస్తారు, మీ సంపాదన అంతా మీరు అని ఊరకొచ్చి మనల్ని కలబెట్టి గజిబిజి చేసి నచ్చగొడతారు. ఒకవేళ మన సంపాదన ఎక్కువ ఉంటే మనం ఎవరికైనా ఇస్తామా? పోనీ మనకు లేకపోతే మనకు ఎవరైనా ఇస్తారా? ఇది నాకు అర్థం కాదు. ఏదో ప్రశాంతంగా పని తక్కువగా ఉన్న లైవ్లు పెట్టుకుంటే అక్కడికి వచ్చి ఎదవలు గందరగోళం బట్టి చేడిపిస్తూ ఉంటారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఈ ఎదవలకి మనం ఎంత చేసినా బుద్ధి రాదు. ఎన్నిసార్లు హైడ్ చేసినా వాళ్ళు వస్తూనే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మనల్ని ఇష్టపడే వాళ్ళు లైక్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతారు. లైక్ ఇవ్వకుండా మనల్ని బాధ పెట్టేవాళ్ళు మటుకు లైవ్లోకి వచ్చి ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళకి ఇంకా భగవంతుడే బుద్ధి చెప్పాలి, మన వల్ల అయితే కాదు. కాలం శిక్షించేదాకా మనం ఓపిక పెట్టి చూడటమే. మనకి 3 పూట టయానికి భోజనం దొరుకుతుందంటే మనం అదృష్టం అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు విశేషాలు, మధ్యాహ్నం లంచ్.